దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా ఈ 2025వ నూతన సంవత్సర శుభములు తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు దేవుని మాటగా హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము. ఈ వాక్యములో ప్రభుల వారు ఆయన తన కడవరి దినములలో ఎంత శ్రమలో, బాధతో, వేదనతో ఆయన ప్రార్థించాడో పౌలు గారు హెబ్రీ సంఘానికి తెలియచేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన శిలువ మరణానికి ముందు ఆ సాయంకాల వేళలో కొండ మీదకి ఆయనతో పాటు ఆయన శిష్యులు పేతురు, యాకోబు, యోహాన్ను తీసుకొని వెళ్ళి ఆయన ఆ యొక్క కొండ మీద ఆ సంధ్యా వేళలో ఆ చీకటి సమయంలో ఎంతో వేదనతో, రోదనతో ఈ లోకములో జరగబోయేటువంటి విషయాన్ని గురించి ప్రభువుకి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ప్రార్థన ఎంతో భారమైనదిగా ఉన్నది. ఆయన ప్రార్థన దేవుని ప్రజలను రాబోయేటువంటి ఇబ్బందులను గురించి ఆయన విజ్ఞాపన చేస్తున్నటువంటి ఆ ప్రార్థన. శిష్యులు కూడా వారు కూడా అలాంటి భారంతో కూడిన ప్రార్థన చేయాలని క్రీస్తు ప్రభువారు ఆశించారు. కానీ వారు కూడా నిరాశలో ఉన్నారు, వేదనలో ఉన్నారు, బాధలో ఉన్నారు. ఆ బాధతో, ఆ వేదనతో ప్రార్థించవలసినటువంటి ఆ ముగ్గురు శిష్యులను కూడా నిద్రిస్తూ ఉన్నారు. ఆ రాత్రి వేళ క్రీస్తు ప్రభువారు ప్రార్థిస్తూ ఉండగా, ఆయన ఎంతో వేదనతో ప్రార్థిస్తూ ఉండగా, ఆయన ప్రార్థన పరలోకమందు దేవుని సన్నిధానమునకు చేర్చబడి ఉన్నది. పరలోకపు పరిశుద్ధ దేవాలయకు తలుపులు తెరవబడ్డాయి, పరలోక ద్వారాలు తెరుచుకున్నాయి. దేవుడు ఆయన ప్రార్థనను విన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, మన క్రైస్తవ దైనందిక జీవితంలో మనకు కూడా కష్టాలు, శ్రమలు, బాధలు, వేదనలు ఇవి కలిగినప్పుడు క్రీస్తు చేసినటువంటి ప్రార్థన మనం చేయాలి. క్రీస్తే మన మాదిరి. ఆయన ప్రార్థన మీద నువ్వు ఆధారపడు. నీ జీవితంలో దేవుడు నీ ప్రార్థనలను విని ఆయన నీకు ప్రతి కార్యమును కూడా సఫలము చేస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆమేన్.